పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, గెలిచే అవకాశాలు ఉన్నాయా, గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారనేది ముక్కుసూటి ప్రశ్న. పవన్ కళ్యాణ్ దుకాణం సరిచేసుకోవాల్సింది. చంద్రబాబు నాయుడు ఆలోచించుకునేసరికి 5 సంవత్సరాలు అయిపోతుంది. ఏం చేద్దామని అట్లాంటి రాజకీయాలు పనిచేయవు. పిఠాపురంలో ఖచ్చితంగా గెలిచేది ఆయన అన్నప్పుడు ఈ ఆర్టిస్టులు అందరినీ తీసుకొచ్చి క్యాంపెయినింగ్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? చివరి నిమిషంలో వర్మ హ్యాండ్ ఇస్తాడు. సాయిధరం తేజ్ మీదేమో బీరు బాటిల్ విసిరారు. రాయి విసిరినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క స్ట్రాటజీనే వాళ్ళే రాయలు విసురుకొని ఉంటారు అంటారు. మరి ఇక్కడ బీర్ బాటిల్ విసిరినప్పుడు వీళ్ళ స్ట్రాటజీనే వీళ్ళే విసురుకుంటారు అనేది అయితే ఉండదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సార్, ఇంకో మాక్సిమం ఒక 1 వీక్ కూడా లేదు ఆంధ్ర ఎలక్షన్స్ కి. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, గెలిచే అవకాశాలు ఉన్నాయా, గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారనేది ముక్కుసూటి ప్రశ్న. ఓకే, నేను సూటిగానే చెప్తానమ్మా. ఈరోజు పవన్ కళ్యాణ్ కరెక్ట్ గా ఎన్లైజ్ చేసి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ పిఠాపురానికి మాత్రమే నాయకుడు కాదు. ఈరోజు అమిత్ షాతో సైతం, మోడీతో సైతం పవన్ కళ్యాణ్ భారతదేశంలో గొప్ప నాయకుడు అవుతాడని కితాబు ఇచ్చి నిన్న రాజమహేంద్రవరం సభలో కానీ, ఇక్కడ సభలో కానీ, ఇక్కడ సభలో మనెవరు అమిత్ షా చెప్పాడు, అక్కడ మోదీ గారు చెప్పారు. ఎందుకంటే ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఒకటి. రెండవది, ఇక్కడ చంద్రబాబుకి ఒక రకంగా పవన్ కళ్యాణ్ హెల్ప్ చేస్తే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు మరో విధంగా హెల్ప్ చేశాడు. నిజానికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంటే డైరెక్ట్ గా పోటీ చేస్తే కొంత అంతరాయం జరిగేది. అలా కాకుండా పిఠాపురంలో అంటే ఇండివిజువల్ గా పోటీ చేసినప్పటికి కూడా గెలిచే వర్మ గారు అక్కడ ఉన్నారు. వర్మ గారు అంటే తిరుగులేని నాయకుడు. అంటే తెలుగుదేశం పార్టీ పవర్లో ఉన్నా పవర్లో లేకపోయినా పిఠాపురం వర్గీయులందరినీ కూడా తన కొలువులో ఉంచుకుంటూ, కొలువు అంటే కరెక్టు, ప్రజలకు ఎక్కడే అవసరం ఉందో అవసరాల్ని వింటూ చేతనైతే పరిష్కారం చేస్తూ వస్తున్నాడు. ఎవరు? వర్మ గారు. వర్మ గారు చాలా పెద్ద సాక్రిఫైస్ చేశారు. అవును, వర్మ గారు చాలా పెద్ద సాక్రిఫైస్. ఇప్పటికి కూడా వర్మ గారి తాలూకు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిగమింగలేకపోతున్నారు అన్నమాట. ఏమిటి ఇంత సాక్రిఫైస్ చేశాడు? హెల్ప్ చేస్తారా ఆ వర్గం వాళ్ళు? సపోర్ట్ చేస్తారా పవన్ కళ్యాణ్ కి? సపోర్ట్ చేస్తారా చెయ్యరా అనేటువంటి భయం చాలా మందికి ఉంది. దీన్ని కొంచెం అలుసుగా తీసుకొని వైసీపీ పార్టీ అది ట్రోల్ కూడా చేసింది. ఎలాగా? చివరి నిమిషంలో వర్మ హ్యాండ్ ఇస్తాడు, పవన్ కళ్యాణ్ దుకాణం సర్దేసుకోవాల్సిందే, పార్టీని మూసేసుకోవాల్సిందని ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ తాలూకు ప్రబంధనం ఎలా ఉందంటే, కొంతమంది ఎన్ఆర్ఐస్ వచ్చి పిఠాపురంలో కాకినాడ పట్టణంలో బస ఉన్నారు. వాళ్ళ డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ, ప్రచారానికి కూడా వాళ్ళే డబ్బు ఖర్చు పెట్టుకుంటూ, కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గెలవకపోతే మళ్ళీ మేము అమెరికా వెళ్ళము అనే శపథం చేసుకున్న కూడా వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆర్టిస్టుల్లో అంటే బుల్లితెర ఆర్టిస్టులు కావచ్చు, యాంకర్స్ కావచ్చు, ప్రెజెంటర్స్ కావచ్చు, వాళ్ళందరూ అడగకుండానే వచ్చి ప్రచారం చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి అంటే అనూహ్యంగా వచ్చింది ఏంటంటే, పిఠాపురం ఎలా ఉండేది అంటే సైలెంట్ గా ఉండేది. ఈ ఎలక్షన్ స్టార్ట్ అయిన కాంచి వాళ్ళ వ్యాపారాలు బ్రహ్మాండంగా పెరిగాయి వచ్చి పోయే జనంతో. సార్, మీరు చిన్న ఇంటరప్షన్. మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, చాలా అభిమానం సొంతం చేసుకున్నారు. పిఠాపురంలో ఖచ్చితంగా గెలిచేది ఆయన అన్నప్పుడు ఈ ఆర్టిస్టులు అందరినీ తీసుకొచ్చి క్యాంపెయినింగ్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? ఆయన తీసుకురాలే కదా. మీకు అభిమానం ఉంది, వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలనుకుంటారు, గెలిపించుకుంటున్నారు. 1 month 2 months షూట్ లో ఆపుకొని మరీ వెళ్ళారు అభిమానంతో.
పవన్ కళ్యాణ్ గారు అడగలేదంటారా వాళ్ళు ఎవరిని? జనసేన పార్టీ ఉద్భవించిందే అభిమానంతోనమ్మా. ఎందుకంటే మిగతా పార్టీలాగా మందు బిర్యానీ డబ్బులు ఇచ్చి రప్పించుకున్న వాళ్ళు కాదు వీళ్ళందరూ. అందరూ పవన్ కళ్యాణ్ మీద అభిమానంతోనే వెళ్ళారు. ఇక్కడ నేను చెప్పిన దానికి లింక్ ఒకటి ఉంది. ఇంతమంది పవన్ కళ్యాణ్ కోసం పాటు పడుతుంటే వరుణ్ గారు కూడా అంటే ఆయన శక్తి వంచన లేకుండా కూడా పవన్ కళ్యాణ్ తో ప్రచారంలో పాల్గొంటున్నాడు. ఎంత మెజారిటీ రావచ్చని అంచనా వేస్తున్నారు సార్? మెజారిటీ ఎంత మెజారిటీ అంటే కనీసం ఒక 50,000కి పైన వస్తాయమ్మా మెజారిటీ. ఎందుకంటే సాలిడ్ గా కొన్ని చోట్ల 90,000 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లన్నీ పవన్ కళ్యాణ్. ఎవరా ఓట్లు? కాపు సామాజిక వర్గమేనా? కాపు సామాజిక వర్గం కాదు, అక్కడ పెద్ద సామాజిక వర్గాలు 2 ఉన్నాయి. మత్స్య సామాజిక వర్గం ఒకటి, రెండవది ఏంటంటే కాపు సామాజిక వర్గం. కాపు సామాజిక వర్గమే 90,000 ఓట్లు ఉన్నాయి. అంటే ఇద్దరు కలిసి 90,000 ఉంటాయి అన్నమాట. ఈ 90,000 ఓట్లు పడతాయి. అంతకంటే ముఖ్యంగాను కొంతమంది మహిళలు మాత్రం ఆ మహిళల ఓట్లు వంగ గీతకి పడవు. మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ పాపం బిడ్డ సినిమాకి 100 కోట్లు సంపాదించేవాడు ఎండలో ఎలా తిరుగుతున్నాడు అనేటువంటి ఒక సింపతి బాగా గెయిన్ చేసుకున్నాడు. సింపతి ఓట్లు కూడా పడతాయి. సింపతి ఓట్లు కూడా పడతాయి. దాని తర్వాత ముఖ్యమైనది ఏంటంటే అక్కడ వర్మకి చాలా మంచి ఆపర్చునిటీ చంద్రబాబు ఇచ్చాడు. ఎవ్వరూ చెప్పకుండానే ఎమ్మెల్సీ అయిపోతాడు. నెక్స్ట్ కూటమి గాని వచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు తాలూకు అధిష్టానంలో ఒక నాయకుడు, ఒక మంత్రిగా ఉంటాడు. అంటే రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ అయిపోతాడు, రూపాయి ఖర్చు పెట్టకుండా మంత్రి అవుతాడు అన్నమాట. అది గ్యారంటీ ఇచ్చిన తర్వాత మూమెంట్ వచ్చింది. సో ఇన్ని అంటే అది రూపాయి ఖర్చు పెట్టకుండా మంత్రి అవ్వాలన్నా, లేకపోయినట్టయితే ఒక ఎమ్మెల్సీ అయ్యి ఇంత పొజిషన్ రావాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, అదంతా ఆయన లాభమే కదా. అందువల్ల వరుణ్ గారు కూడా స్థిరమైన సంకల్పంతో ఆ రోజు ఏవైతే చెప్పాడో, ఏమండి పవన్ కళ్యాణ్ని గెలిపించి బంగారుపల్లిలో బహుమతిగా మీకు ఇస్తామని చెప్పాడు, ఆ మాట మీద ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఏంటంటే నిన్న సాయి ధర్మ తేజ్ మీదేమో బీరు బాటిల్ విసిరారు, అంతం చేయాలండి. ఒక గులకరాయి పడితే హత్యా ప్రయత్నం గగ్గోలు పెట్టినటువంటి ఈ వైసీపీ పార్టీ వాళ్ళు బీరు బాటిల్ విసిరితే ఏ గొంతుకో దిగబడింది అనుకోండి, ఏమవుతాడండి పాప. అందులోనూ రాయి విసిరినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క స్ట్రాటజీనే వాళ్ళే రాయలు విసురుకొని ఉంటారు అంటారు. మరి ఇక్కడ బీర్ బాటిల్ విసిరినప్పుడు వీళ్ళ స్ట్రాటజీనే వీళ్ళే విసురుకుంటారు అనేది అయితే ఉండదు. అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో సైంటిఫిక్ గా దొరికిపోయాడు జగన్. రాయి విసిరినప్పుడు ఆ రాయి మాయైపోయిందా, జగన్ మింగేశాడా ఒకటి. రాయి విసిరినప్పుడే లైట్లు ఎందుకు ఆ రాయి, అదొకటి. రెండవది ఏంటంటే జగను ఇలా పట్టుకునేసరికి బ్లడ్ ఎలా కారింది, తర్వాత ఏం జరిగిందో ఎవరికి చెప్పలేదు, అదొకటి. రాయి విసిరిన తిన్నగా వచ్చి తగిలింది, ఆ పక్కన్నోడు కంటికి ఎలా తగిలింది, ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక్కొక్కసారి కుడి కంటికి బ్యాండేజ్ వేస్తాడు, ఒక్కొక్కసారి ఎడమ కంటికి బ్యాండేజ్ వేస్తాడు. అదంతా దొరికిపోయి నవ్వుడు పాలు అయిపోయారు. ఆ నవ్వుడు పాలు అయిపోయారు, ఏదో అంత తతంగం జరిగింది. విషయం ఏంటంటే ఆ గులకరాయికి అంత డ్రామా ఆడినప్పుడు డ్రామా ఆడాడు అని ఎలా నిర్ధారించుకుంటున్నావు అంటే కోడికత్తితో కూడా ఆయన పొడిపించుకున్నాడు కదా, అది డ్రామా అని తెలిసిపోయింది కదా. ఆ పొడవకుండా 5 ఏళ్ల పాటు శిక్ష అనిపించినటువంటి శ్రీనివాసు లేదండి జరిగింది ఇదని చెప్పాడు కదా. అంటే ఏమిటి, 10 మంది నమ్మకంగా చెప్పి 10 మంది నిరూపించిన దాన్ని డ్రామా అన్నారు. ఇది అలా కాదు, జనం వస్తున్నారు మాట్లాడుతున్నారు, సీసా పగలు కొట్టేసారు అన్నమాట. అది ఎలాగంటే జనం చూస్తుంది. ఈ రోజు వర్మ చెప్పేశారు, ఎవరు విసిరారు వర్మ చెప్పేశారు అన్నమాట. దూరిపోయారు వాళ్ళు. ఎవరంటే వైసీపీ వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారంటే పులివెందలు, తెలిసిపోయింది. అందువల్ల ఎన్నిక అంటే ఈ కారణం కూడా జనంలో సింపతి పెరగడానికి ఒక కారణం కదా. అదేంటిది, రాజకీయాలంటే మనిషి చూసుకోరు కానీ చెప్పేస్తారా, బయట నుంచి వచ్చే వాళ్ళ మీద బీరు బాటిల్ విసిరుతారా,
ఏ గొంతులో దిగితే పైగా ఆ బాబుకేమో చచ్చి బతికాడు యాక్సిడెంట్ అయ్యి, ఆయన మీద హత్య ప్రయత్నం చేస్తారు అనుకుంటారు కదా. ఈ పెద్ద బూస్ట్ చేసి దాన్ని ఫోకస్ చేయటం లేదు, జనంలో ఆ మార్పు వస్తుంది. ఇన్ని కారణాల చేత పవన్ కళ్యాణ్ తప్పకుండా గెలుస్తాడు, మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతకుముందు పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు కదా అని ఎవరైనా ఒక సీటు గెలుచుకున్నాడు కదా, ఆ సీటు కూడా వైసీపీ వెళ్ళింది కదా అనుకోవచ్చు. దానికి సమాధానం చెప్తున్నాను. అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక చోట కూడా గెలవకపోయినప్పుడు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గెలిచే సీట్లు 15, తక్కువ మెజారిటీ కాదు. 21 సీట్లు 15 సీట్లు గెలుస్తారు. ఆల్రెడీ నిర్ధారించేశారు 15 సీట్లు గెలుస్తారని చెప్పేసి. 21, 15 గెలిచారంటే 75-80% గెలిచినట్టు. 21 స్థానాలు ఏవైతే జనసేన పార్టీకి టీడీపీ వాళ్ళు ఇచ్చారో అక్కడ ఆ స్థానాల్లో ఎప్పుడు మునుపెన్నడు కానీ తర్వాత ముందొచ్చే ఎన్నికల్లో కానీ టీడీపీ అసలు గెలవదు అనుకున్న స్థానాల్లోనే జనసేన పార్టీకి టికెట్ ఇచ్చారు అంటారు. పెట్టారు. ఇదంతా జనసేన మరి నిజమేనండి. ఎందుకంటే ఇందులో చంద్రబాబు తాలూకు రాజకీయ చతురత కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా గెలిచి మునపట్లా ఓడిపోయినట్టు చతురత ఎక్కడుందండి? స్వార్థం కాకపోతే అది ఏదమ్మా స్వార్థమే కదా అది. ఆ స్వార్థం అని కాదు, చతురత. అందరూ చతురత రాజకీయ స్వార్థంతో అడుగు పెట్టి, స్వార్థం కాకపోతే ఎందుకమ్మా ఈ ఎండలో తిరగాలి? వైసీపీ ఎందుకమ్మా, భారత్ ఎందుకమ్మా ఎండలో తిరుగుతుంది? మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ లక్షల కోట్లు సంపాదించాలి, మళ్ళీ ఈ రాజ్యం అంతా మన పూర్తి కైవసం చేసుకోవాలి. పొత్తు కాబట్టి కొంచెం చూసి ఇస్తే బాగుండు కదా స్థానాలు అని కూడా అనుకుంటారు కదా. ఎక్కడైతే టీడీపీ నమ్ముతున్నారో అక్కడ స్థానాలు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానికే నేను సమాధానం చెప్తున్నాను. ఈసారి సీట్ల కేటాయింపులో జగన్ తొందరపడ్డాడు, భయపడ్డాడు. కానీ కూటమిలో ఉన్నవాళ్ళు ఆచి తూచి అడుగేశారు మాట. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో పురంధరేశ్వరుడు నిల్చోబెట్టారు, గెలిచేస్తుంది కదా. రాజమండ్రి కాకుండా ఎక్కడో పులివెందుల్లో నిల్చోబెట్టారు అనుకోండి, కరెక్ట్ కాదు కదా. అందువల్ల ఎవరెవరు ఎక్కడ గెలుస్తారో దాన్ని చూసుకొని చంద్రబాబు నాయుడు తాలూకు చతురత ఉందని నేను ఘంటాపథంగా చెప్పగలను. అందువల్ల మీకు ఈ మధ్య ఒక ప్రముఖ ఛానల్ కూడా, అంటే సాధికారత ఉన్న ఛానళ్ళు, వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే 110 సీట్ల వరకు గెలుచు, 140, 175 కాదు. అంటే చంద్రబాబు నాయుడికి ఒక 85-90 వస్తాయి, ఇంకో 15 సీట్లు వస్తాయని గెలిచారన్నమాట. దాన్ని మనం నమ్మొచ్చు. ఒకవేళ 15 సీట్లు మొత్తం మీద పోయినప్పుడు కూడా 100 సీట్లు వస్తాయి. 100 సీట్లు వస్తే ప్రభుత్వాన్ని వాళ్ళు ఏర్పరిచే అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మినిమం ఒక 50,000 అంటే మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. తర్వాత మంచి ముఖ్యమైన పదవి తీసుకుంటాడు. తర్వాత పవన్ కళ్యాణ్ని భవిష్యత్తులో మోదీ తర్వాత అమిత్ షా చాలా చాలా వాల్యుబుల్ నాయకుడిగా ఉపయోగించుకుంటారు. నిజంగానే ఈ 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారబోతోందా? డెఫినెట్ గా కింగ్ మేకర్ గా మారబోతున్నాడు పవన్ కళ్యాణ్. డిసైడింగ్ ఎలాగంటే ఉంది, ఇప్పుడు సపోజ్ ఇక్కడ చంద్రబాబు నాయుడుతో కలవలేదు అనుకోండి, ఎలాగా పట్టం కట్టుకుంటాడు? అర్థమైందా? బీజేపీతో కలవలేదు అనుకోండి, ఆ బీజేపీని కూటమిలో దించిన వ్యక్తే పవన్ కళ్యాణ్ కదా. వాళ్ళు ఎలా ఊరుకుంటారు? దానికి ఎట్టొచ్చి డెఫినెట్ గా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము చేరుతున్నా ఉన్నందుకల్లా తప్పకుండా మళ్ళీ ఈ కూటమి పవర్ లోకి వస్తుంది, కొంతవరకు ఆంధ్రదేశం బాగుపడుతుంది. సో అంత పవర్ఫుల్ నాయకుడిని చేయాలని మోడీ గారు, అమిత్ షా గారు భావించినప్పుడు, అండ్ ఎంతో పవర్ఫుల్ లీడర్ అని జనాలందరూ నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు అవడమ్మా ముఖ్యమంత్రి అవడు. 2.5 years వాళ్ళు 2.5 years అంటే వచ్చే ఎలక్షన్ డిప్యూటీ సీఎం గా కూడా ఇవ్వరా? డిప్యూటీ సీఎం అంటే ఏంటమ్మా, ఇక్కడలాగా తెలంగాణలా కాదు. డిప్యూటీ సీఎం అంటే మనిషికి 6,000 అని ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పారు. ఒక మనిషికి 6,000 వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో డిప్యూటీ సీఎం వల్ల అంతే ఉపయోగం ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి అంటే మన పెద్దలు ఎప్పుడో మరి జానారెడ్డి, అంతకుముందు కాసు బ్రహ్మానంద రెడ్డి ఏం చేసేవారంటే
పార్టీలో లబో దెబ్బో అని అరుస్తున్న వాళ్ళేమో ఉప ముఖ్యమంత్రి అని కూర్చోబెట్టేసేవాళ్ళు. దానివల్ల వాల్యూ లేదు. పవన్ కళ్యాణ్ గెలిచినట్టయితే నా అంచనా ప్రకారంగా హోమ్ తీసుకుంటాడు. హోమ్ తప్పకుండా తీసుకుంటాడు. తీసుకుంటాడు. కింగ్ మేకర్ అయినప్పుడు నాకు ఇది కావాలంటాడు. మనం ఉపయోగపడి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు, తీసుకుంటాడని చెప్పాను కదా. నేను ఇస్తానంటే తీసుకుంటాడు. అలాగే లోకేష్ ఉన్నాడంటే నెంబర్ 2 పొజిషన్ ఏది? ఆర్థిక శాఖ తీసుకుంటాడు, రెవెన్యూ తీసుకుంటాడు. ముఖ్యమైన శాఖ ఏది కదా. నెక్స్ట్ రఘురామకృష్ణరాజు ఉన్నాడంటే స్పీకర్ గా చూస్తారు, లేకపోతే ఆరోగ్య శాఖలు ఇస్తారో తెలియదు. అంటే మంచి చదువుకుని ఉన్నారు కదా. విద్యాశాఖ బాగుండాలమ్మా, ఆరోగ్యం బాగుండాలమ్మా. ఎందుకంటే విద్యా వైద్యం ముఖ్యమైంది. హోమ్ చాలా బాగుండాలమ్మా. గతంలో చేసినటువంటి అరాచకాలన్నిటికి కూడా సమాధానం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ లాంటి పౌరుషమైన వ్యక్తి ఉంటే గాని సమాధానం చెప్పలేడు. చంద్రబాబు నాయుడు ఆలోచించుకునేసరికి 5 సంవత్సరాలు అయిపోతుంది. ఏం చేద్దామా, అట్లాంటి రాజకీయాలు పనిచేయవు. వెంటనే సౌరవతి డిసైడింగ్ ఫ్యాక్టర్ కావాలంతే. అలాగుండాలన్నమాట. అందువలన పవన్ కళ్యాణ్కి హోమ్ శ్రేయస్కరం.